నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేద పండితులు, అలాగే రాజశ్యామల ఉపాసకులు వెన్నంపల్లి నిశాంత్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ. అన్నం తినే విషయంలో రకరకాల మార్పులు వచ్చేసాయండి కదా. ఒళ్ళో కంచం పెట్టుకుని తినేవాళ్ళు చాలా మంది సర్వసాధారణం అయిపోయింది. కింద కూర్చుని తినటం అనేది మరి ఎంతమంది చేస్తున్నారు అని అంటే ప్రశ్నార్థకమే. డైనింగ్ టేబుల్స్ ఆఫ్ కోర్స్ వచ్చేసాయి. పెద్దవాళ్ళకి మోకాళ్ళ నొప్పులుండి కింద కూర్చొని తినలేని వాళ్ళకి అది ఉపయోగపడటంలో తప్పలేదు. కానీ చిన్నపిల్లలకు కూడా డైనింగ్ టేబుల్ మీద తినటం, లేదా ఒళ్ళో కంచం పెట్టుకోవటం, లేదా ఇట్లా సోఫాలో ఉందనుకోండి, ఇక్కడ కంచం ఉంటుంది, అక్కడ టీవీ ఉంటుంది, చెయ్యి ఇక్కడ ఉంటుంది, ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ఇదొకటి. దీని గురించి చెప్పండి. అలాగే సర్వసాధారణంగా చూస్తాము, కంచంలో చెయ్యి కడగటం అనేది చాలా మందికి అలవాటు ఉంటుంది. అలా చెయ్యొచ్చా? ఇవన్నీ ఒకసారి చెప్పండి. అమ్మా, మనం ఏంటి అని అంటే మొదలు భగవత్తో సమానులుగా మనం చూసేది ఎవరిని? అన్నాన్ని. మనకు మంత్రమే ఉంది, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే. అన్నపూర్ణాదేవి శంకరుడికి ప్రాణవల్లభ లాంటిది. అంటే ఆమె ప్రియ భక్తురాలు. తర్వాత ఆమెకు శివుడు తనని వివాహం చేసుకున్నాడు. కాశీక్షేత్రంలో ఉన్నటువంటి అన్నపూర్ణాదేవి తన దగ్గర ఎప్పుడు ఎంతమంది వచ్చినా ఇస్తూ ఉంటుంది. వాస్తవానికి మీరు ఎప్పుడైనా శివుడికి అన్న పూజ చేస్తారు, అవగాహన ఉందా తల్లి? లింగానికి అభిషేకం చేయడం జరుగుతుంది. అన్నాభిషేకము, అన్న పూజ అని అంటారు. ఎందుకోసం అని అంటే పూర్వంలో చాలా మందికి తెలియని రహస్యం ఏంటి, శివుడికి అన్న పూజ ఎందుకు చేస్తున్నారు? అన్నం మొత్తము తయారు చేసి శివుడికి గిన్నె ఇస్తే నేను అది తీసుకొని ఇంత మోసుకుంటే నేను ఎలా వెళ్తా? నేను వెళ్ళను అంటే అదే వేడివేడి అన్నాన్ని తీసి ఒళ్ళంతా అద్దేసింది. అది ఎలా? బెల్లము పెరుగు వేసి మంచిగా కలిపింది. కలిపేసి వేడి పెరుగు వేసి కలిపేసి శివుడికి ఒళ్ళంతా అద్దింది. నీకు ఆకలి అయినప్పుడల్లా ఇది తినుకుంటపు, నీకు ఆకలి అయినప్పుడల్లా ఇది తినాలి, నేను గుర్తుకు రావాలి అనే ఉద్దేశంతో చేసింది. అప్పటి నుంచి పరమేశ్వరుడికి అన్నపూజ కార్యక్రమం అనేది మనం ఆచరిస్తూ ఉన్నాం. తర్వాత ఈ అన్న పూజలో ఏంటి, ఈ అంత ప్రాముఖ్యత అన్నానికి ఉన్నప్పుడు దీన్ని అన్నాన్ని చాలామంది ఎలా అంటే ఒంటి మీద పెట్టుకుంటున్నారు. ఇంకొకటి ఏంటి, అసలు వాస్తవానికి అంటు ముట్టు శరీరానికి తాకకూడదు, భగవంతులకు తాకకూడదు. అంట్లు, వంట వండిన పదార్థం ఏదైనా ఆఖరికి శాఖమైన అంట్లే. తాలింపు వేసింది ఏదైనా అంట్లే తల్లి. తాలింపు జరిగింది అని అంటే మామూలుగా కొన్ని కుటుంబాల్లో అయితే ఆ కంచం ముట్టుకుంటే నీళ్ళని ముట్టుకోవటం అనేది అలవాటు. ఎంగిలి కదా, కంచం ముట్టుకున్న తర్వాత ఆటోమేటిక్ గా నీళ్ళల్లో అద్దేస్తాం మనము. ఆ ఎంగిలి అంటకూడదు. ప్లస్ ఒకవేళ వండే టైంలో కూడా అన్నం ముట్టుకున్నామంటే అంటూ అనేది ముట్టుకుంటాం. ఇంకోటి కూడా ఏంటంటే తల్లి, ఎంగిళ్ళు ఇది కూడా బాగా అలవాటు అయిపోతుంది. ఎవరు ఎంగిలి పడితే వాళ్ళు ఎంగిలి తినేస్తూ ఉంటున్నారు. చూడండి, మామూలుగా మన దాంట్లో బ్రాహ్మణులలో ఉపనయనం అయ్యేటప్పుడు పిల్లవాడికి తల్లి ఎంగిలి ఒక్కసారి తినిపిస్తారు అంతే. మళ్ళీ వాడు అప్పటి నుంచి ఎవరి ఎంగిళ్ళు తినకూడదు అనేటువంటి విధానం. అవునా? ఇలా ఈ కంచాలు మంచం మీద పెట్టుకుంటున్నారు తల్లి. మంచం మీద కూడా పెట్టుకొని భోజనం చేయడం ఏంటి అసలు ఆ మంచం మీద నువ్వేమేం చేస్తున్నావు? ఎన్నో దరిద్రాలను కూడా తీసుకువచ్చి ఆ మంచంలో పెడుతున్నావు. అదే దేవతను కూడా తీసుకుపోయి అదే మంచంలో పెడుతున్నావు. దానివల్ల ఏం సాధిస్తున్నట్టు? ఇంకొంతమందిగా చెప్తున్నారు, గురుగారు నేను ఎన్ని పూజలు చేస్తున్నా నాకు భగవంతుడు ఫలించట్లా, నేను ఎంత ఆరాధన చేస్తున్నా దేవుడు నన్ను కరుణించట్లా, నేను నిత్యం శివనామం స్మరిస్తూ ఉంటా, నేను నిత్యము దుర్గా నామస్మరణ చేస్తూ ఉంటా, నిత్య దీపారాధన చేస్తా అంటారు. మొదలు ఇవి సక్రమంగా ఉంచండి ఇంట్లో. ఎన్ని పూజలు చేస్తే ఏం లాభం? మొదలు ఎందుకనంటే భగవంతునికి ఏదైతే తాకద్దో, ఏదైతే దరిద్రమో అవన్నీ తీసుకువచ్చి పెడుతున్నారు. ఇంకొకటి ఏంటి, బెడ్ ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్పేసి అని అంటారు. ఎందుకోసము? మనం నిద్రిస్తున్నటువంటి సమయంలో లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అనేటువంటిది పూర్వీకులు మన శాస్త్రాల్లో కూడా రచయించి మనకు ఉంటుంది. అందుకోసం దీనివల్ల ఏంటి, నీ దగ్గరికి లక్ష్మీదేవి రావాలంటే నీ ఇంట్లో నీవు శుభ్రతగా ఉంటుందా లేదా అని సంపూర్ణంగా పరీక్ష చేస్తూ ఉంటారు. ఆ పరీక్ష నిమగ్నంలో నీ మంచంలో నువ్వు అంట్లు పెట్టుకుంటే
ఆమె నీ దగ్గరికి డబ్బులు ఎలా ఇవ్వగలుగుతుంది? ఘోరం అసలు. మంచం మీద కంచం పెట్టడం అంటే ఇంకా కంచమే. ఇక డైనింగ్ టేబుల్స్ అంటారా, డైనింగ్ టేబుల్లో అందరు కలిసి కూర్చుంటూ ఉన్నా అది ఎంగిలి కిందనే అయిపోతుంది. అవుతుంది. అలాగే చేతిలో పోనీ ఒళ్ళో పెట్టుకోవట్లేదండి, చేతిలో తింటున్నాము. దేని గురించి నెక్స్ట్ వస్తున్నది. నేను మొన్న మాకు తెలిసిన ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళాను. గురుగారు మీరు మా ఇంటికి రావాలి అని చెప్పేసేసి, ఇలా కంచం మీరు అన్నట్టుగా ఇలానే పెట్టుకుంటున్నారు, భోజనం చేస్తున్నారు. ఈ కంచం తీసి కింద పెట్టి నీళ్లు కడుక్కొని ఎడమ చేత్తో వేసుకోవడం లేదు, ఇదే ఎంగిలి చేదిస్తున్నది, అన్నం తీసి ఇందులో వేస్తున్నది. నేను అది చూసి పిచ్చివాడిని అయిపోయి అసలుకే. ఎంగిలి చేత్తో మీకు ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూపిస్తా. అదే ఎంగిలి చేతులతో కూరను, అన్నాన్ని, పెరుగుని మొత్తం తీసుకువచ్చి అట్లనే వేసుకుంటున్నారు. నేను ఒకేసారి ఆశ్చర్యపోతున్నా. మీరు తినండి, మీరు తిన్నాక నేను లోపలికి వస్తా అని చెప్పేసి వాళ్ళందరూ తినేంత వరకు బయటనే కూర్చొని చేతులంతా కడిగి శుభ్రం చేసిన తర్వాత లోపల అడుగు పెట్టా. అంటే ఎందుకు అనంటే తల్లి, ఇందాక చెప్పా లక్ష్మి మన ఇంటికి వస్తుంది అని చెప్పేసేసి. ఎందుకోసం వస్తుందో తెలుసా? రాత్రి కాలంలో మనకున్నటువంటి లక్ష్మీమూర్తి అవతారాలు ఎన్నైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి ఆకలి వల్ల ఉంటుంది. లక్ష్మీదేవికి ఎవరు తిండి పెడతారు అని చెప్పేసేసి ప్రతి ఒక్క ఇంటికి వచ్చి చూస్తుంటారు. అందుకోసమే మీరు వినే ఉంటారు, పూర్వంలో మన పెద్దలు మనకేం చెప్పారు, ఒక్క ముద్దైనా సరే వట్టి గిన్నెను కడగకూడదు, గిన్నెను అలా పడేయకూడదు, ఒక ముద్దైనా సరే తీసి పక్కకు పెట్టి నువ్వు వెళ్ళేసి గిన్నె తోమడానికి వేసుకో అని చెప్పేసేసి అనేది. ఆ లక్ష్మీదేవి ఏదో ఒక రోజు వచ్చి ఆ యొక్క అన్నాన్ని భుజిస్తుంది. ఆ భుజించడం వలన మనలో ఉండేటువంటి సకల దరిద్రాలను కూడా సంహరింపజేసి సకల యోగాన్ని అందింపజేసేటువంటి గొప్ప శక్తిగా మారుతుంది. అటువంటి లక్ష్మీదేవిని కూడా మనం ఇంటికి రాకుండా ఉంచితే, ఇంకా ఇంట్లో దరిద్రం కాకపోతే, జ్యేష్ఠాదేవి రాకపోతే లక్ష్మీదేవి ఎందుకు వస్తుంది తల్లి? కంచంలో చేయగలగడం, కంచంలో చేయి కడగకూడదు తల్లి. వాస్తవానికి ఏంటి అని అంటే, అసలు ఇప్పుడు కంచము అని ఇప్పుడు అంటున్నాం. పూర్వంలో కంచాలు ఉన్నాయి, లేవో అనట్లా. ఏది బంగారు కంచము, వెండి కంచము, ఇత్తడి కంచము ఉంటుంది పూర్వంలో. ఇప్పుడిప్పుడు మనకు స్టీల్స్ అవన్నీ వచ్చాయి. ఏంటి ఇవన్నీ ఎందుకు అనంటే, పూర్వంలో అరిటాకు భోజనాలు, మోదాకు భోజనాలు వీటిలలో బాగా చేసేది. కేవలం ఏంటి, ఉపస్తరణ చేసేటి వాళ్ళు అంతే. అది అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి చేయి కడిగేసుకోవాలి. అసలు ఇంకొకటి, భోజనం ఎంతసేపట్లో పూర్తి కావాలి? మీకేమన్నా అవగాహన ఉందా? 6 లోపు భోజనం చేసేయాలి. మనం ఎప్పుడైతే భోజనం మీద కూర్చుంటున్నామో, వెళ్ళి కాళ్ళు కడుక్కొని వచ్చి ఇట్లా భోజనం మీద కూర్చుంటున్నామా, ఆ 6 లోపు దీనికి ఉన్నటువంటి తడి పూర్తిగా 6 లోపు భోజనం అయిపోవాలి. ఇంకొంతమంది గంటల తరబడి కూర్చుంటారు. పోనీ తినేసి ఎండిపోయిన చేతితో అలాగే ఉంటారు, లేవరు వాళ్ళు. కరెక్ట్ కాదు కదా, అసలుగే మహాదరిద్రం. అందుకోసం ఏంటి అంటే, మొదలు మన ఇంట్లో స్థితిగతులు మారితే ఈ చెయ్యి కూడా కంచంలో కడగకుండా ఉంచితే, ఎందుకనంటే దీనికి ఇంకొక స్థితి ఉంది తల్లి. మగవాళ్ళు ముఖ్యంగా చెయ్యి కడగకూడదు. ఎందుకోసము అనంటే, సద్ధర్మ పత్ని తన భార్య ఖచ్చితంగా భర్త కంచంలో తింటే తన మంగళసూత్రానికి బలము అనేటువంటిది మనకు పూర్వీకుల నుంచి చెప్పుతున్నటువంటి విధానం. ఇప్పుడు ఎంతమంది అది ఫాలో చేస్తారు అంటే అది తెలియనటువంటి. అసలు ఫాలో ఎక్కడ తల్లి, నేనా ఇదా ఇలా తినడమా అని చెప్పేసి అని అంటారు. కానీ నిత్యంగా నిండు నూరేళ్ళు ముత్తైదుగా జీవించాలి అనేవారు ఖచ్చితంగా తన భర్త ఫాలో చేస్తారు. అంతెందుకు తల్లి, మనం ఎన్నో దేవతా సినిమాలు చూసాము. అందులో ప్రతి ఒక్కరు వ్రతాన్ని ఆచరించిన తర్వాత ఎంతమంది అయితే ముత్తైదులు ఉంటారో ఆ ముత్తైదులు దాంట్లో ఒక్కొక్క ముద్దను తీసుకొని తిన్నవాళ్ళు ఉన్నారు. భర్తకు పెట్టిన దాంట్లోనే వారు భోజనం చేసేది. ఎందుకోసం, తన నిండు నూరేళ్ళు సౌభాగ్యాలతో ఉండాలి. ఎందుకనంటే ఏ స్త్రీకైనా ఒకే కోరిక, నేను మరణిస్తే నిండు ముత్తైదుగా మరణించాలి అనే కోరిక ఉంటుంది. అయితే ఇంకొక విషయం కూడా అడుగుతాను. ఇవన్నీ దరిద్రానికి హేతువే అవుతాయి డెఫినెట్ గా. అన్నం తిని కింద, ఒకవేళ కిందే తింటున్నారు అనుకోండి, అన్నం తిన్న తర్వాత చాలా కొంతమంది ఇళ్లలో అది ఒక పద్ధతిగా అనుసరిస్తారు.
నీళ్లు జల్లి చక్కగా తుడిచేసి, శుభ్రపరుస్తారు. మేమైతే పేడ నీళ్లు అంటాం వాటిని, అవును. అంటే పేడతో చేసేది కాదు, నీళ్లతో క్లీన్ చేసి Clean శుభ్రం చేయాలి. చేసిన తర్వాతే మళ్ళీ తొక్కటం. ఎవరైనా తొక్కితే కూడా నీళ్లు వేసి ఫస్ట్ ఆ నీళ్లు కాళ్ళని కడిగేసేస్తారు. కడగండి అని అంటారు చిన్నపిల్లలు తొక్కితే. అవును, సో ఇది కూడా ఆచరించాల్సి ఉంటుంది కదా. ఖచ్చితంగా తల్లి. అందుకోసమే అన్న, అంట్లు ఎంగిలి. ఎంగిలి మనం తిన్న స్థలం ఉన్నంత వరకు అది ఎంగిలి, దాని పక్కకి ఏం లేదు. మళ్ళీ మన తిన్న స్థలమే. కంచం ఎందుకనంటే పెట్టుకున్నది ఎవరో ఒకరు తెలిసి తెలవక అతిథులు ఇంటికి వస్తారు. తొక్కుతారు కదా. అతిథి దేవో భవ అన్నది మనం. ఇంకొకటి ఏంటి అని అంటే అభ్యాగతో స్వయం విష్ణు. మనం భోజనం చేసే సమయంలో ఎవరైనా వచ్చినా సాక్షాత్కారైనటువంటి విష్ణుమూర్తితో సమానం. మనం తిన్న స్థలంలోనే ఆయనకు భోజనం పెట్టాలంటే శుభ్రపరచుకోవాలి కదా. అవును. మీరు ఎప్పుడైనా ఉడిపి వైపు వెళ్ళారా తల్లి? లేదండి. ఉడిపికి వెళ్ళలేదా? పోనీ మీరు ఎప్పుడైనా నేల భోజనము పేరు విన్నారా? విన్నాను. జగన్నాథ్ స్వామి టెంపుల్ లో జరుగుతుంది అనేది విన్నాను, పూరిలో. పూరిలో వాస్తవానికి ఏంటి అని అంటే శివభక్తులను చూడండి, ఈ సోమావతి అమావాస్య వచ్చిన, నేల మీద మాస శివరాత్రి వచ్చిన, కార్తీక మాసం నెల రోజులు నక్తం చేసిన వాళ్ళు తెల్లారిన తర్వాత గౌరీ నక్తం చేస్తారు చూసారా, ప్రతి ఒక్కరు నేల భోజనం చేస్తారు. నేల మీద తింటారా? నేల మీద భోజనం చేస్తారు. అలా నేల కూడా శుభ్రంగా ఉంచాలి. ఎందుకోసం అంటే మనలో ఉండేటువంటి దరిద్రాలను తీసివేసే ఒక గొప్ప భోజనం ఏదయ్యా అంటే నేల భోజనం. చాలా మంది దీన్ని ఏదో అంటూ ఉంటారు కానీ అసలు ఇది శాస్త్రవచనం. శాస్త్రవచనం. ఎందుకు ఈ నేల భోజనం అనేది అత్యంత అమోఘమైనటువంటి శక్తివంతమైనటువంటిది. అందుకోసమే శుభ్రంగా మనం తిన్న స్థలము కావచ్చు, మన శరీరము కావచ్చు, మన హస్తము కావచ్చు, ప్రతి ఒక్కటి శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవికి ఇష్టమయ్యి మన ఇంట్లో రూపాయి ఉన్న చోట 100 రూపాయలు అవుతాయి, 100 రూపాయలు ఉండే చోట 1000 రూపాయలు అవుతాయి. ఆచారాలు పెట్టారు పెద్దవాళ్ళు అంటే ఫాలో చేయమని పెట్టారు. దాని వెనకాల ఎన్నో అర్థాలు ఉంటాయి. ఊరికి అలా కొట్టి పారేస్తూ ఇదివరకు రోజుల్లో అదేంటి ఆకు మీద కాబట్టి దాంట్లో కడగకూడదు, కంచం అయితే కడుక్కోవచ్చు, ఇటువంటివన్నీ చెప్పకుండా ఎంగిలి ఎంగిలి పోయి బయట కడుక్కోవాలి అంతే. రైట్ అండి, చక్కగా వివరించారండి. కృతజ్ఞతలు. నమస్కారం అండి. మహాదేవ.